నేను చాలా సంతోషపడ్డాను. మొక్కులు మొక్కుని దేశంలో శాంతి ఉండాలా, అలాగే విశ్వంలో కూడా శాంతి ఉండాలా. అదేవిధంగా అన్ని రకాలుగా గిరిజన అభివృద్ధికి, గిరిజన సంస్కృతికి తోడ్పడాలని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ పండుగను జాతీయమైనటువంటి ఒక పండుగ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు పంపిస్తే తప్పకుండా నేను నా వంతు బాధ్యత తీసుకొని దీన్ని జాతీయ పండుగ చేయడానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గిరిజనులు దేశం మొత్తంలో వాళ్ళ యొక్క జనాభా రోజు రోజుకు ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కులగణన తర్వాత వాళ్ళ యొక్క సంఖ్య కూడా తెలిసే అవకాశం ఉంది. అందుకనే గిరిజన యొక్క సంస్కృతిని, గిరిజన యొక్క అభివృద్ధిని, గిరిజన యొక్క ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి ఇలాంటి జాతరలు ఎంతో దోహదపడతాయని, ఇది ఒక నమ్మకమే కాదు, ఒక భక్తి, ఒక ఆరాధన, ఒక శ్రద్ధ. కాబట్టి ఇక్కడ సమ్మక్క, సారలమ్మ మరియు గోవిందరాజులు వారి యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆ పోరాటాలు, వారి అనేకమైనటువంటి ఒక త్యాగాలు ప్రజలు తప్పకుండా గుర్తించుకుంటారని, వాటిని ప్రేరణగా తీసుకొని ఇంకా మున్ముందుకు అన్ని రకాలుగా దేశ భవిష్యత్తుకు తోడ్పడతారని నేను భావిస్తూ ఉన్నాను.